ఒత్తిడితో యువత పెడదారి పడుతోందని, వారిని మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. విశ్వమంతా విద్యాలయాల వైపు చూస్తోందని, దీంతో సమాజంలో జరుగుతున్న మార్పులతో పాటు యువత ఏం చేయాలన్న అంశంపై ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తానన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు కొంత సమయాన్ని కేటాయించి వారికి మంచి విషయాలను చెబితే ఎటువంటి సమస్యలు తలెత్తవని అన్నారు. డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని చెప్పారు లక్ష్మీనారాయణ. ప్రణాళికాబద్ధమైన జీవితం, మనసులో ఒక ఆధ్యాత్మికత, ఇవన్నీ పెంచుకోగలిగితే ఇటువంటి వైపుకి మనము వెళ్ళమన్నమాట. పోలీసు విభాగం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కానీ సమాజం అని మనకు కూడా మన వంతు కర్తవ్యం మనం కూడా చేయాలన్నమాట. అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం సమయం ఇవ్వడం, తర్వాత మంచి విషయాలు, మంచి వ్యక్తుల గురించి వాళ్లకు పరిచయం చేయడం, జీవితంలో ఏదో ఒక లక్ష్యం తీసుకొని దాని దిశగా వాళ్ళను మలచడం, ఇలాంటి పనులు కనుక మనం సమాజం అంటూ మనం చేయగలిగితే ఇటువంటి డ్రగ్స్ కానీ మిగతా ఏవైతే జరుగుతున్నాయో సమాజంలో వాటి నుంచి మనం